వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బయట కొనే పని ఏం లేకుండా మనం ఇంట్లోనే చాట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాము. తర్వాత పట్ట చిన్న ముక్కలు వేసుకోవాలి 2. తర్వాత 5 లవంగాలు వేసుకుందాము. 1 స్పూన్ మిరియాలు వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం వేడైతే చాలు. ఇవన్నీ కొద్దిగా వేగిపోయినాయి. వీటిలో ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. చివరగా వేసుకోవాలి జీలకర్ర, మాడిపోతుంది లేకపోతే. జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేసుకుందాము. లావు ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సొంటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అన్నీ వేగిపోయినాయి. మరి మాడిపోనీయకుండా చూసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇదే ప్యాన్లో ఇప్పుడు 1/2 కప్పు పుదీనా ఆకులు తీసుకొని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పుదీనా ఆకులని ఈ విధంగా వేడి ప్యాన్ పైన వేయించుకోవాలి. ఇప్పుడు మేము మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా, వీటిలో 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ వంట సోడా, 3 స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్, 3 స్పూన్స్ బ్లాక్ సాల్ట్, 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. చాట్ మసాలా రెడీ అయింది. ఈ విధంగా ఈజీగా మనం చాట్ మసాలాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.